దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయంగా దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రజలందరినీ హెచ్చరించడం ఒక భాగమైతే దేవుని బిడ్డలను హెచ్చరించడం మరొక భాగం. అయితే పరిశుద్ధులందరినీ హెచ్చరించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవుడు ప్రత్యేకంగా పరిశుద్ధులందరినీ ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక మంది పరిశుద్ధులు లోబులుగా, ధనాపేక్షులుగా, స్వార్థప్రియులుగా మార్చబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు పరిశుద్ధులను జాగ్రత్తగా ఉండమని పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-6 వాక్యాలను మనం గమనిస్తే, లోభత్వమునకు జాగ్రత్తగా ఉండమని, ఇట్టి విషయంలో ఎవడును మిమ్మును మోసపరచకుండా మీరే జాగ్రత్తగా ఉండుడి అని పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని, మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులుగా మార్చబడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా ఈ దినాలలో కూడా మనం ఇట్టి అనుభవాలను చూస్తూనే ఉన్నాం. ఈ దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా, అధిక లోబులుగా మార్చబడుతూ ఉన్నారు. కల్పనా కథలు చెప్తూ మనుషుల యొద్ద నుండి లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు ప్రవక్త జీవితాన్ని మనం గమనిస్తే, అతడు నీతిమంతుడుగా సన్మార్గమైన జీవితాన్ని జీవించాడు. ధనాన్ని అపేక్షించకుండా, ధనాన్ని ఆశించకుండా దేవునికి సాక్షిగా జీవించాడు. అందుకే అతడు జీవించిన జీవిత కాలమంతా కూడా ధైర్యంగా జీవించాడు. రాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అయితే సమూయేలు యొక్క కుమారులు సమూయేలు యొక్క ప్రవర్తనను అనుసరించలేకపోయారు. మరి సమూయేలు వారిని పెంచే విషయంలో తప్పిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉంది. సమూయేలు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అతని 2 కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే వీళ్ళు ధనాపేక్షలైపోయి లంచాలు పుచ్చుకుంటూ న్యాయాన్ని త్రిప్పివేశారు. దీనిని బట్టి ప్రజలందరూ కూడా మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీరుస్తాడని సమూయేలుతో చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సమూయేలుకు ముందు జరిగిన ఏలీ కుటుంబంలో ఉన్న సంభవాన్ని సమూయేలు ఎరిగినప్పటికీ కూడా దాన్ని ఒక గుణపాఠంగా సమూయేలు నేర్చుకోలేకపోయాడు. ఏలీ కుమారులు మనం గమనిస్తే వాళ్ళు దుర్మార్గులుగా మార్చబడి ప్రజలు దేవుని యొద్దకు తీసుకువస్తున్న కానుకలను, వస్తువులను, స్త్రీలను ఆశించి వాటి మీద ఆశపడి దుర్మార్గమైన జీవితాన్ని చేశారు. వాళ్ళు చేస్తున్న ఆ హేయమైన పనులను బట్టి జనులందరూ కూడా దేవునికి నైవేద్యం అర్పించడానికి అసహ్యపడ్డారు. వాళ్ళు ఆ రీతిగా అసహ్యించుకోవడానికి ఏలీ కుమారులే కారణమయ్యారు. మరి ఏలీ కుమారుల యొక్క పాపం దేవుని దృష్టిలో బహు గొప్పదిగా కనబడింది. అందుకే చివరికి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన ఆ పనులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. దేవుని యొక్క మందసాన్నేమో అన్ని జనులు పట్టుకొని పోయారు. అందుకే ఇశ్రాయేలీల్లో ప్రభావం లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఒక సేవకుని యొక్క దుర్నీతి వలన అతనితో కలిసి ఉన్న ఆ సంఘానికి, ఆ ప్రజలకు, ఆ పట్టణానికి కూడా బాధ కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసయ్య శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా కూడా డబ్బు మీద ఆశపడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తిగా జీవించడానికి ఆశపడుతూ ఉన్నారు. దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించడానికి ఇష్టపడుతున్నారు. కానీ సాతాను యొక్క వంచనలో చిక్కుకొని నశించిపోతూ ఉన్నారు. పరిశుద్ధతలోంచి తొలగిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అననీయ సప్యరాలు కూడా భక్తి కలిగిన వాళ్లే. అయితే వాళ్లకున్న పొలాన్ని అమ్మి మొత్తం దేవునికి సమర్పించడానికి ఇష్టపడ్డారు. అయితే వారి హృదయాన్ని సాతాను మోసపరచడం ద్వారా దేవునికి ఇవ్వవలసిన దానికన్నా తక్కువగా ఇచ్చి దేవుణ్ణే మోసపుచ్చారు. పరిశుద్ధాత్మను మోసం చేశారు. దేవునికి ఇవ్వాలనుకున్న దానికన్నా కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. దైవజనుడు మీరింతకే పొలం అమ్మారా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఇంతకే అమ్మాము అని అబద్ధం చెప్పారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను వారి హృదయాలను ప్రేరేపించింది.
ప్రియ దేవుని బిడ్డలారా, ధనాపేక్ష ద్వారా వీళ్ళిద్దరి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని బిడ్డలు అనబడుతున్న వారు లోబులుగా ధనాపేక్షలుగా ఉండి పరిశుద్ధాత్మను మోసపరచి దేవుని ఎదుట అబద్ధమాడితే దేవుని ఎదుట ఒక దినాన లెక్క అప్పగించవలసి ఉందన్న సత్యాన్ని మర్చిపోకూడదు. పరిశుద్ధులు అనబడుతున్న వారు కడు భయభక్తులుగా, కడు జాగ్రత్తగా ఉండాలి. ఏ దుష్టుడు హృదయాలను మోసపరచకుండా మెలకువగలిగిన ఆత్మతో ఉండాలి. ఎన్ని అపాయకరమైన కాలాలొచ్చినా, ఎన్ని నాశనకరమైన అనుభవాలు ఎదురైనా దేవుని యందు భయభక్తులు కలిగి పడిపోకుండా జాగ్రత్త పడడానికి ఇష్టపడాలి. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుడిస్తున్న హెచ్చరికను లక్ష్యపెట్టి పరిశుద్ధులకు తగినట్లుగా జీవించుదువుగాక. అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, లోబులుగా మార్చబడుతూ ఉన్నారని, అట్టి విషయాలలో మీరు పడిపోకుండా, సాతాను చేత మోసపరచబడకుండా జాగ్రత్త కలిగి ఉండవని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా కడు భయభక్తులతో, కడు జాగ్రత్తగా వారి ఆత్మీయ జీవితాలను కాపాడుకునే కృపను మీరు అనుగ్రహించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. ఒకరిలో ఉన్న లోభత్వం, ధనాపేక్ష వలన ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు, ఆ ప్రాంతానికి, ఆ సంఘానికి, ఆ సమాజానికి కీడు కలుగుతుందని, ఆ సమాజమంతా పాడైపోతుందని మీరు తెలియపరుస్తూ వచ్చారు. సంఘాల్ని, సమాజాల్ని పాడు చేసే వాళ్లగా ఏ ఒక్కరూ ఉండకుండా ప్రతి ఒక్కరూ అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించి అట్టి మనస్సును మీరు దయచేసి నీ బిడ్డల్ని పరిశుద్ధతలో స్థిరపరచి నీ బిడ్డల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.